హలో నమస్తే. నేను మీ గోపాల్ నవీన్. గత కొన్ని రోజుల నుంచి శివాజీ, అనసూయ, మన నాన్వేషణ వీళ్ళు మన ఇండియన్ కల్చర్ సీతాదేవి, ద్రౌపదిల మీద కామెంట్ చేసిండు. శివాజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, శివాజీ చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు వేసుకునే దుస్తులు కొంచెం అందంగా అలంకరణతో ఉంటే చాలా బాగుంటుంది అనే కాన్సెప్ట్తో చెప్పారు. ఈ నాన్వేష్ గారు ఏం చేశాడంటే, మన హిందూ దేవుళ్ళనే కించపరిచిండు. వాని తాట తీయాలి. కాదు నాగేష్ భాయ్, నీకు యూట్యూబ్లో ఆ దేశం ఈ దేశం తిరిగి వీడియోలు చేసుకుంటున్నావు చేసుకో. గిళ్ళకెందుకు దిగినావు భాయ్? నీ జీవితం నాశనం అవుతుంది. ఏమనుకుంటున్నావు? హైందవ మతం అంటే నీకు భయం లేదు అసలు. ఇండియన్ కల్చర్ మీద భయం లేదు. బయట దేశాలు తిరుగుతూ అనుకుంటున్నావేమో. బట్టలు ఇప్పి కొడతారు ఏమనుకుంటున్నావు? అదే చేయి మరి. ఫారెన్ కల్చర్ల మీద కామెంట్ చేయి. నీ తాట తీస్తలానా? ఇండియా అంటే భయం లేదు నీకు. అందుకే చెప్తున్నా భాయ్, ఇప్పటికైనా టైం మించిపోలే. వచ్చేసి యూట్యూబ్లో ఒక వీడియోతోని మంచిగా అందరికీ క్షమాపణ చెప్పు. హిందూ దేవుళ్ళన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నట్టు ఒక వీడియో చేయి. లేదనుకో నీకు ఇప్పటికీ 60,000 అన్సబ్స్క్రైబర్ లైన్లు. ఇంకా దిగజారిపోతావు. చిప్ప చేతికి వస్తుంది. ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ అన్న శివాజీ అన్న, నువ్వే చెప్పేది ఏదో మంచిగా చెప్పాలన్న. సామాన్లు ఏందన్న? సామాన్లు అంటారా మీరు? బట్టలు వేసుకున్నాడు. బట్టల గురించి నీకెందుకన్న? సినిమాలలో ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే ఎవరు చూస్తలేడన్న సినిమా ఈ కాలం. నువ్వు ఆ డ్రెస్సులు ఈ డ్రెస్సులు నువ్వు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నావు కదన్నా, నీకు తెలియదా? ఒక నార్మల్ సాంగ్ పెట్టి చూడు, ఐటమ్ సాంగ్ చూడు. ఐటమ్ సాంగ్కి 100 మంది చూస్తారు. నార్మల్ సాంగ్కి ఒక్కడు చూడరన్నా. ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఎవరికి నచ్చినట్లు వాడు బతుకుతాడు. నీకెందుకన్నా సినిమాలు చేసుకుని సినిమాలలో బతకక మీరు బట్టలు అట్లా వేసుకోవాలి, మీరు బట్టలు ఇట్లా వేసుకోవాలి. ఓడికి నచ్చినట్లు వాడు వేసుకుంటాడు, ఎవరికి నచ్చినట్లు వాడు బతుకుతాడు పోయి. ఓకే, నువ్వు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, వాస్తవమే. వినేటోళ్ళు వింటారు, విననోళ్ళు వినరు. కానీ నువ్వు చెప్పే విధానం క్లారిటీ లేదు. అమ్మ నాయన అంటేనే ఎవరన్నా వింటారు. ఇంట్లో తల్లిదండ్రి చెప్తే అయినా నువ్వెవడన్నా చెప్పనీకి? అంత పెద్ద వీరుడు శూరుడైన రావణాసురుడు గతి ఎట్లయిపోయింది ఓన్లీ సీతాదేవిని దూషించినందుకు. నీ బతికి ఎట్లయిపోతుందో నాన్వేషణ చూసుకో. ఇప్పటికే శివాజీ పోయి అయితే శివాజీ వెళ్ళేసిండు. తెలంగాణ మహిళా కమిషన్కి పోయి సారీ అని కూడా చెప్పేసిండు. నాన్వేష్ బాయ్ నీది ఒక్కడిదే మిగిలింది, నువ్వు కూడా చెప్పేసి ఓకేనా? నువ్వు వేరే ఏదన్నా కామెంట్ చేసి ఉంటే నేను ఎవడు ఏమనకపోయేది. కానీ నువ్వు పోయి నువ్వు సీతాదేవిని దూషిస్తావా? నరకతలు నిన్ను. ఇప్పుడు హిందూ సంఘాలు మన హిందూ దేవుళ్ళను ఈ కుక్కని నాన్వేషణ బాయ్, నువ్వు శివాజీ అన్న మాటలకు రియాక్ట్ అయినవేమో. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, ఓకే, ఐ అగ్రీ. బట్ నువ్వు హిందూ దేవుళ్ళని దూషించడం ఏంది? భయం లేదా నీకు? ద్రౌపది సీతల మీద ఏంది భయ్ నీ కామెంట్స్? అన్న శివాజీ అన్న, ఇంకొకటి, నువ్వు కూడా లేడీస్ ఒక పార్టీకి వెళ్తే పార్టీ డ్రెస్సులు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చినలాగా బట్టలు వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. నువ్వు కూడా వాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి అలా బట్టలు వేసుకోవాలని చెప్పకూడదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళు బతుకుతారు, ఓకేనా? నువ్వు చెప్పితే మారేంత సొసైటీ లేదు, నువ్వు చెప్పినట్టుగా వినేటటువంటి చెవులు లేవు. దయచేసి మీరు ఇటువంటి ఇదిగరకులాగా మీరు సినిమాల్లో చేసినట్టుగా రియల్ లైఫ్లో ఉండాలంటే ఎవరు ఉండరు, ఓకేనా? నేను మంగపతి క్యారెక్టర్లో ఉండి మంగపతిలో చిన్నపిల్లని కొట్టేసి ఇది చేసినంత ఈజీ కాదు సమాజంలో చెప్పడం, ఓకేనా? నువ్వు కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ ఎక్కేసి చిన్నపిల్ల బర్త్డేకి పోయి ఇదేం డ్రెస్ అని కొట్టేసినంత ఈజీ కాదు సమాజం మార్చేయడం, ఓకేనా? లాస్ట్కి ఏమైంది? హీరో హీరోయిన్ ఒకటే నువ్వు ఇది అయిపోయినావు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. దయచేసి ఇంకొకటికి సజెషన్ ఇవ్వాలంటే ఇదేంది కంప్యూటర్ 6G జనరేషన్లో ఉన్నాం. ఎవడు చెప్తే ఎవడు వినడు, మంచి అసలే వినడు. కాబట్టి నీ సజెషన్స్ మానేసి సినిమాలలో మాత్రమే నటించు. నిజ జీవితంలో మారాలి అంటే కష్టమవుతుంది, ఓకే?